హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్. చెరువుగట్టు శ్రీ జడల పార్వతీ రామలింగేశ్వర స్వామి దర్శనార్థం వెళ్ళాము. పార్వతమ్మ టెంపుల్ ఇది. ఇక్కడ గోమాతను అరటిపళ్ళు పెడుతున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరూ అరటి పండ్లు పెట్టడం వల్ల తినలేకపోతుంది. ఈ పక్కనే ఒక అరటిపండు గడ్డి కలిపి అమ్ముతున్నారు. ఇక్కడ ఇవి కొని గోమాతకు అందరూ పెడుతున్నారు. చాలా విశిష్టమైన దేవాలయము. జడల పార్వతీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ చెరువుగట్టు చాలా ఫేమస్. గుట్ట పైకి రోడ్డు వేశారు. రోడ్డు ద్వారా కారులో పైకి వెళ్తున్నాం. గుడి ముందల షాప్స్ ఇవన్నీ పిల్లలకు ఇష్టమైనవి, పలహారాలు, కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయి. ఆలయ గోపురము క్రింది నుంచి మెట్ల ద్వారా పైకి వెళ్ళడానికి మా అమ్మాయి పిల్లలు కిందకి దిగి మెట్ల ద్వారా పైకి వెళ్తున్నారు. ముగ్గురు. మేము కారులో పైకి వెళ్తున్నాము. వాళ్ళు ముగ్గురు చూడండి వెళ్తున్నారు, మెట్ల ద్వారా వెళ్తున్నారు. మేము కారులో పైకి బయలుదేరాము. రోడ్డుకి ఇరువైపులా చాలా బాగుంటుంది. పచ్చని చెట్లు, చెరువుగట్టు గ్రామం చుట్టూ కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. వచ్చేసాము, క్రిందికి దిగాము. కొద్ది దూరం నడక ద్వారా పైకి వెళ్ళాలి. చెరువుగట్టులో అమావాస్య రోజు జనం కిటకిటలాడుతూ ఉంటారు. ఉష్క వేస్తే రాలనంత జనం ఉంటారు. ఆ రోజు నిద్ర చేస్తే ఆరోగ్యాలు బాగా కుదుట పడతాయని ఆ నమ్మకంతో వస్తారు. అక్కడ పైన 3 గుండ్లు ఉంటాయి. 3 గుండ్ల మీద శివయ్య ఉంటాడు. అక్కడికి కూడా వెళ్ళి చూద్దాము. ఇక్కడ కోనేరు. వచ్చిన భక్తులు ఇందులో స్నానం ఆచరిస్తారు. మేము వెళ్ళి కాలు చేతులు కడుక్కున్నాము.
మా పిల్లలు మెట్ల ద్వారా ఎక్కి పైకి వచ్చారు. ఎదుగో వాళ్ళేనండి. మెట్లు మొత్తం 350 మెట్లు ఉంటాయి. అవి ఎక్కేసి వచ్చేసారు పైకి. ఇక్కడే గుండం దగ్గర స్వామివారి పాదం ఉంటుంది. అక్కడ మొక్కుకునేది వాళ్ళు అక్కడ చెట్టు కింద స్వామివారి పాదం కూడా చూడండి. ఇదేనండి పాదము. స్వామివారి పాదం అందరికీ గుట్టు పెడుతున్నారు. ఇక్కడ ఎల్లమ్మ గుడిలోకి బోనాలు చేసుకొని వెళ్తున్నారు. అమ్మవారి బోనం అక్కడ సమర్పించుకుంటారు. శిగాలు ఊగుతూ డప్పుల వాయిద్యాలతో బోనాలు సమర్పిస్తున్నారు. మేము దర్శనానికి లోపలికి వెళ్తున్నాము. లోపల కెమెరాలు నాట్ అలౌడ్, అందుకే అక్కడి వరకే తీసాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చి కూర్చున్నాము. చుట్టూ లొకేషన్ చాలా చాలా బాగుంది. దూరంగా చెరువు, ఆంజనేయ స్వామి టెంపుల్ అది. కొద్దిగా సేపు కూర్చున్నాము. ప్రశాంతంగా ఉంది. చక్కటి వాతావరణం చాలా బాగుంది. వచ్చిన భక్తులు ఇక్కడ స్టే చేస్తారు. చెరువు గట్టు జడల రామలింగేశ్వర స్వామి. ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వచ్చి ఇక్కడ నెలల కొద్దిగా ఉండి నిద్రలు చేసి ఆరోగ్యం బాగు చేయించుకొని వెళ్తుంటారు. అది వాళ్ళ నమ్మకము. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరిగి దండం పెట్టుకొని ఇది ఎల్లమ్మ తల్లి దేవాలయం. ఇక్కడే బోనాలు సమర్పించుకుంటారు. అమ్మవారికి వడిబియ్యం పోస్తున్నారు. ఇక్కడేనండి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వచ్చి ఇలా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. పాదుకలను నిండు స్నానం చేసి పాదుకలను మీద పెట్టుకొని అలా పడుకుంటారు. 3 గుండ్ల మీదకి దర్శనానికి వెళ్తున్నాము. ఇదివరకైతే రాళ్ళు, ఆ 3 గుండ్ల మీదకి రాళ్ళను సపోర్ట్ చేసుకుంటూ పైకి ఎక్కేవాళ్ళము. ఇప్పుడు మొత్తము గుండ్ల మధ్యలో నుండి మెట్లు ఏర్పాటు చేశారు. ఆ మెట్ల ద్వారానే పైకి వెళ్తున్నాము. వీళ్ళంతా మా వాళ్ళే, మా పిల్లలు. ఇవే 3 గుండ్లండి. గుండ్ల మధ్యలో నుంచి వెళ్తున్నాము. ఇదివరకైతే రాళ్ళు పట్టుకొని పైకి ఎక్కేవాళ్ళం మా సందులో నుండి. పైకి ఎక్కుతున్నాము. చుట్టూ అన్ని గుండ్లు, పైన దేవుడు ఉన్నాడు. అంతా ఇట్లా మెట్ల ద్వారా పైకి. ఇదివరకు ఈ గుండ్ల మీద నుంచి నడుచుకుంటూ ఒక గుండు నుంచి ఒక గుండు మీదకి దాటి పైకి ఎక్కేవాళ్ళం.
చెరువు గట్టు 3 గుండ్ల మీదకి ఎక్కిన తర్వాత వ్యూ చాలా బాగుంటుంది. పచ్చని పంట పొలాలు, చెరువులు, ఇండ్లు, దూరంగా కనిపించే గుట్టలు అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడే 2 గుండ్ల మధ్య నుంచి లోపలికి వెళ్తారు. చూడండి, ఎంత లావారైనా అందులోంచి బయటికి వెళ్తారు. పైకి వచ్చినాము. ఇక్కడే శివలింగం ఉన్నది. పైన పాలాభిషేకం చేస్తున్నారు అందరూ. చుట్టూ ఇలా కట్టారు, ఏమీ కనిపించట్లేదు. కింది వైపు దిగుతున్నాము. ఆల్రెడీ వచ్చేసాము. ఇక్కడ బోనాలు చేసుకొని వాయిద్యాలతో ఎల్లమ్మ తల్లికి తీసుకుపోతున్నారు. ఇక కిందికి వచ్చేసాము. ఇక్కడ నందీశ్వరిని చూడండి. చెరువు గట్టు జడల పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది.